నమస్తే, నేను రోజా. వెల్కమ్ టు స్పెషల్ డిబేట్. ఆయనది అదే లైన్. దేశంలోనైనా దేశం బయటైనా ఒకటే మాట. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో అవకతవకలు జరిగాయని పార్లమెంటులో గళం విప్పిన రాహుల్ అనేక ప్రెస్ మీట్స్ లోనూ అదే వెర్షన్ వినిపించారు. అమెరికా వెళ్లినా కూడా ఆయనది అదే పంథ. కానీ ఇండియాలో కొట్లాడాల్సిన అంశాలపై విదేశాలకు వెళ్లి మాట్లాడడం ఎందుకంటోంది బీజేపీ. ఎన్నికల కమిషన్ అన్ని విషయాలు వివరంగా చెప్పినా పదే పదే అవే ఆరోపణలు ఎలా చేస్తారంటూ ప్రశ్నిస్తోంది. అమెరికాలో దేశ ద్రోహులతో భేటీ కావడం ఏంటంటూ మండిపడుతోంది కమలం. నేషనల్ హెరాల్డ్ కేసు విచారణకు వస్తున్న తరుణంలో రాహుల్ ఇలాంటి ఆరోపణలు తిరిగి చేస్తున్నారని ఆక్షేపించింది. మొత్తంగా దేశంలో ఎన్నికల సంఘం పనితీరును రాహుల్ గాంధీ అంతర్జాతీయ వేదికలపై ప్రశ్నించడం కేంద్రానికి చికాకు పెడుతోంది. ఇన్సల్ట్ గేమ్ పై ఇవాల్టి స్పెషల్ డిబేట్. ఇటీవల అమెరికా ఇంటెలిజెన్స్ చీఫ్ తులసి గబ్బార్డ్ ఈవీఎం పనితీరును ప్రశ్నించడం కూడా ఇండియాలో సంచలనం కలిగించింది. ఈవీఎంలను ఈజీగా హ్యాక్ చేయొచ్చని ఆమె బాంబు పేల్చారు. తాజాగా రాహుల్ గాంధీ మరోసారి ఈసీపై ఆరోపణలు చేయడం, అది కూడా అమెరికా గడ్డపై చేయడం ఇష్యూ తీవ్రతను పెద్దది చేస్తున్నాయి. బోస్టన్లో రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా కలకలం రేపుతున్నాయి. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల విషయంలో ఈసీ రాజీ పడిందని కామెంట్ చేశారు రాహుల్. అయితే ఆయనపై కమలనాథులు కస్సుబుసుమంటున్నారు. రాహుల్ సీరియల్ అఫెండర్ అని, జార్జ్ సోరెస్ ఏజెంట్ అంటూ దుయ్యబట్టింది. దేశాన్ని అపఖ్యాతి పాలు చేస్తున్నాడని ఫైర్ అయింది బీజేపీ. కానీ అనవసర మాటలు మాట్లాడే బదులు విపక్షాలు కోరుతున్న ఆధారాలు చూపాలని కాంగ్రెస్ భాగస్వామ్య పక్షాలు కేంద్రాన్ని డిమాండ్ చేశాయి. పరువు నష్టం కేసులంటూ విపక్షాలను ఎందుకు బీజేపీ బెదరగొడుతోందని విపక్షాలు ప్రశ్నిస్తున్నాయి. గత ఏడాది మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలను రాహుల్ గాంధీ ప్రస్తావించారు. ఎన్నికల వ్యవస్థలో తప్పుందని, మహారాష్ట్రలోని మొత్తం ప్రజల సంఖ్య కంటే ఎక్కువ మంది ఓటు వేశారని, ఇదే విషయాన్ని ఈసీ వెబ్సైట్ చెప్తోందన్నారు. ఎన్నికల కమిషన్ ఇచ్చిన నెంబర్ తేడాను తాము గుర్తించామన్నారు. పోలింగ్ అయ్యాక 2 గంటల తర్వాత రాత్రి 7:30 గంటల ప్రాంతంలో 65 లక్షల మంది ఓటర్లు అదనంగా ఎలా ఓటేయడం సాధ్యమైందని రాహుల్ ప్రశ్నించారు. ప్రపంచంలో ఇలా ఎక్కడా జరగదన్నారు. ఎన్నికల కమిషన్ రాజీ పడిందని తమకు తెలుసని, వ్యవస్థలో ఏదో తప్పుందని ఆయన ఆరోపించారు. More people voted in the Maharashtra Assembly elections than there are adults in Maharashtra. This is a fact. The Election Commission gave us a figure, voting figure for 5:30 in the evening. Between 5:30 in the evening and 7:30 in the evening, when the polls were supposed to have closed, 65 lakh voters voted. Now, that is physically impossible to happen, right? Because for a voter to vote, it takes approximately 3 minutes. And if you do the math, it would mean that there were lines of voters till 2 o'clock at night voting all night, and this didn't happen. So we asked them that, look, evening, you have videography taking place, at least we asked. They not only refused to give us the videography, they changed the law so that now you're not allowed to ask for the videography. So it's very clear to us that the Election Commission is compromised. It's very clear that there is something very wrong with the system. We've said it, we've said it publicly, I've said it multiple times, I've said it in... అమెరికాలో రాహుల్ చేసిన వ్యాఖ్యలపై బీజేపీ విరుచుకుపడింది, ఘాటుగా రియాక్ట్ అయింది. విదేశాల్లో ఉన్నప్పుడు దేశాన్ని అవమానించడమే రాహుల్ గాంధీ పనిగా పెట్టుకున్నారని పార్టీ జాతీయ ప్రతినిధి షెహజాద్ పూనావాలా విమర్శించారు. భారత వ్యతిరేక మీడియా కథనాలను రాహుల్ గాంధీ మీడియాకు రిలీజ్ చేస్తున్నారని దుయ్యబట్టారు బీజేపీ మరో అధికార ప్రతినిధి ప్రదీప్ భండారి. రాహుల్ గాంధీ జార్జ్ సోరస్ ఏజెంట్ అని దుయ్యబట్టారు. విదేశీ గడ్డపై భారతదేశాన్ని ఎందుకు కించపరుస్తారని దెప్పిపొడిచారు. ఎన్నికల సంఘాన్ని విదేశాల్లో విమర్శించడం ఎందుకని ప్రశ్నించారు మరో నేత సంబిత్ పాత్ర. విదేశీ గడ్డపై దేశాన్ని అవమానించే అలవాటు రాహుల్కి కొత్తేం కాదన్నారు. वो विदेश की भूमि में जाकर भारत और भारत के महान लोकतंत्र को राहुल जी अमेरिका में जाके इलेक्शन कमीशन को कॉम्प्रोमाइज्ड बताते हैं। वो कहते हैं कि महाराष्ट्र के चुनाव में जिस प्रकार का मतदान हुआ वो एक तरह से फर्जीवाड़ा था। महाराष्ट्र में भारतीय जनता पार्टी को और उनके अलाइज को जीतना नहीं था और कहीं न कहीं इलेक्शन कमीशन ने हमारे साथ समझौता किया। मैं राहुल जी से पूछना चाहता हूं, राहुल जी झारखंड भी तो उसी समय चुनाव हुआ था, क्या आपने इलेक्शन कमीशन के साथ झारखंड में समझौता किया था? आप एक बार सोरेन जी से पूछिए, क्या प्रियंका वाड्रा ने रॉबर्ट वाड्रा की मध्यस्थता से इलेक्शन कमीशन के साथ कोई कॉम्प्रोमाइज किया?
तभी उसकी जीत हुई, या वो अपने मेहनत पर जीत कर आई? आप ये बताइए, महाराष्ट्र में लोकसभा में हमें 9 सीटें मिली और आपके गठबंधन को हमसे अधिक मिली थी, तो वॉज द इलेक्शन कमीशन कॉम्प्रोमाइज देन बाय यू? केवल इतना ही नहीं, आपने सामने बैठा करके सदन में अयोध्या सीट हम हार गए, इस प्रकार से आपने पूरा सेलिब्रेशन किया, इसके पीछे आपका किसी प्रकार का कॉम्प्रोमाइज था इलेक्शन कमीशन के साथ? भारत में आज सजीव लोकतंत्र है, इसी कारण यह संभव हुआ। आपसे नहीं हो पाएगा हिंदुस्तान में राजनीति, तो जाकर के किसी और देश से चुनाव लड़िए, मगर जिस थाली में खाते हैं अगर उस थाली में आप छेद करेंगे तो आप देशद्रोही कहलाएंगे। यू आर ट्रेटर। राहुल गांधी ट्रेटर हैं, केवल इसलिए नहीं। 2024 మహారాష్ట్ర ఎన్నికల్లో మోసం జరిగిందని కాంగ్రెస్ పార్టీ చానాళ్లుగా ఆరోపిస్తోంది. బీజేపీ నేతృత్వంలోని మహాయుతి సంకీర్ణం లోక్సభ ఎన్నికల్లో ఓడి అసెంబ్లీ ఎన్నికల్లో భారీ విజయం సాధించడంతో కొత్త ప్రశ్నలు తలెత్తాయి. లోక్సభ ఎన్నికల్లో మహాయుతి 48, పార్లమెంటరీ సీట్లలో 17 మాత్రమే గెలుచుకోగా, అదే అసెంబ్లీ ఎన్నికల్లో 288 అసెంబ్లీ సీట్లకు గాను 235 కైవసం చేసుకోవడంతో అనుమానాలు మొదలయ్యాయి. ఎన్నికలకు ముందు 60 నుంచి 70 లక్షల మంది ఓటర్లు హఠాత్తుగా మహారాష్ట్రకు రావడం అసాధారణమని విపక్షాలు గగ్గోలు పెట్టాయి. కానీ ఆ మాత్రం పెరుగుదల సర్వసాధారణమని ఈసీ అంటోంది. జార్ఖండ్ ఎన్నికల్లో కాంగ్రెస్ మిత్రపక్షమైన జార్ఖండ్ ముక్తి మోర్చా గెలిచిన విషయాన్ని కాంగ్రెస్ మరిచిందా అంటూ బీజేపీ ఎద్దేవా చేసింది. జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ ఎన్నికల ఫలితాలను ప్రభావితం చేశారా? వైనాడ్ లోక్సభ ఉప ఎన్నికల్లో ప్రియాంక గాంధీ ఫలితాలను ప్రభావితం చేశారా అని బీజేపీ ప్రశ్నించింది. రైట్. దేశంలో ఎన్నికల తీరుపై రాహుల్ గాంధీ ఫైర్ అయ్యారు. ఇటు రాహుల్ ప్రకటనపై బీజేపీ పరువు తీస్తున్నారు, దేశం పరువు తీస్తున్నారు. రాహుల్ గాంధీకి ఇదేం కొత్త కాదు, విదేశాల్లో వెళ్లి దేశం పరువు తీయడము ఆయనకి ఈ రోజేం కొత్త కాదు, గతంలో కూడా ఇలాంటివి చేశారు అని చెప్పేసి బీజేపీ విమర్శిస్తోంది. రైట్. ఈ ఇన్సల్ట్ గేమ్ పైనే మనం ఈ రోజు డిబేట్లో మాట్లాడదాం. డిబేట్లో పార్టిసిపేట్ చేస్తున్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు కోటేశ్వరరావు గారు అండ్ అలాగే బీఆర్ఎస్ నాయకులు బొల్లం మల్లయ్య యాదవ్ గారు, అలాగే శ్రీవర్ధన్ రెడ్డి గారు బీజేపీ నాయకులు. మరి కాసేపట్లో కాంగ్రెస్ నాయకులు మానవతారాయ్ గారు కూడా మనతో జాయిన్ అవుతారు. నమస్కారం అండి శ్రీవర్ధన్ రెడ్డి గారు, బొల్లం మల్లయ్య యాదవ్ గారు, కోటేశ్వరరావు గారు. సో శ్రీవర్ధన్ రెడ్డి గారు, మహారాష్ట్రలో ఒక్కో నియోజకవర్గానికి 10,000 ఓటర్లను జోడించారు అని కాంగ్రెస్ ఆరోపిస్తోంది. అలాగే ఇది హిమాచల్ ప్రదేశ్ జనాభాతో సమానమని కూడా ఆరోపణ. అయితే ఈసీ ఈ రకమైనటువంటి అవకతవకలకు పాల్పడింది అనేది మేజర్గా వాళ్ళు చేస్తున్నటువంటి విమర్శ. సో ఎలా చూస్తోంది బీజేపీ దీన్ని? రాహుల్ గాంధీ ఒక నాయకునిగా కాంగ్రెస్ పార్టీలో విఫలమైనటువంటి ఒక నాయకుడు. తన యొక్క నాయకత్వాన్ని ఎవరు ప్రశ్నించకుండా, తన యొక్క అసమర్థతను బయటికి పడనీయకుండా ఆయన నిరంతరంగా భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం పైన, భారతదేశ ప్రభుత్వం పైన తప్పుడు ఆరోపణలు చేస్తూ ఆయన విదేశాలకు పోయినప్పుడల్లా ఒక ఎజెండా పెట్టుకుని భారతదేశం యొక్క పరువును తీయాలనే ఒక ఎజెండా తోటి ఆయన విదేశీ పర్యటనలు చేస్తూ ఉంటారు. ఇప్పుడు మనం చూసాం మహారాష్ట్ర ఎన్నికల విషయంలో ఆయన నిన్న అమెరికాలో డిస్కషన్ చేశారు. రాహుల్ గాంధీకి మరి ప్రతిపక్ష నాయకుడు హోదాలో ఉన్నాడు. ఈ రోజు దేశంలో ప్రజలందరూ కూడా ఒక చర్చించుకుంటున్నారు. అంటే ఆయనను విమర్శించే స్థాయి నాకు కాకపోవచ్చాము, కానీ ఈ రోజు ఒక దిమాగ్తో ఉన్నాడా లేదా అనే ప్రశ్న ఇలా ఉత్పన్నమైనటువంటి పరిస్థితి. ఎందుకంటే లోకసభ ఎన్నికల్లో మేము 370+ అనేటువంటి ఒక నినాదంతో పోయాం. సో ఈ రోజు నిజంగా కూడా గతంలో 2014 కావచ్చు, 2019 ఎన్నికల్లో మహారాష్ట్ర నుంచి, ఉత్తరప్రదేశ్ నుంచి భారతీయ జనతా పార్టీకి అత్యధికమైనటువంటి మెజార్టీ సీట్లు పార్లమెంట్ లో వచ్చాయి. సో మొన్నటి ఎన్నికల్లో మరి మేము ఏదైతే నిజంగా కూడా బలంగా 2 సార్లు అధికారంలో ఉన్న వాళ్ళం, బలంగా మాతో ఈసీ కావచ్చు, ఎలక్షన్ కమిషన్ మా చేతిలో ఉన్నటువంటి సందర్భంలో కూడా ఈ రోజు ప్రజా తీర్పు ఏదైతే వచ్చిందో దానికి కట్టుబడి మేము ఉన్నాం. మరి 44 సీట్లు ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ 90 సీట్లకు చేరుకున్నది. మరి అంటే కాంగ్రెస్ గెలిచినప్పుడు ప్రజాస్వామ్యం ఉంటది, కాంగ్రెస్ గెలిచినప్పుడు ఈవీఎంలు పనిచేస్తాయి, కాంగ్రెస్ గెలిచినప్పుడు అన్ని బాగుంటాయి. సో భారతీయ జనతా పార్టీ గెలిచినప్పుడు మోదీ ప్రభుత్వం విద్వేషాన్ని లేకపోతే వీటన్నిటిని కూడా చేతుల్లోకి తీసుకొని, ప్రజాస్వామ్యాన్ని చేతుల్లోకి తీసుకొని ఈ యొక్క సంస్థలను దుర్వినియోగం చేస్తుందని చెప్పేసి ఆయన నిరంతరమైనటువంటి ఆరోపణ భారతీయ జనతా పార్టీ మీద, ఇటు ఆర్ఎస్ఎస్ పైన సంబంధం లేనటువంటి అంశాలను ఆయన విదేశాలకు పోయి దేశం యొక్క పరువు తీయడం అనేది రాహుల్ గాంధీకి ఆయనకు ఎప్పటి నుంచో జరుగుతున్నటువంటి వ్యవహారం. ఈ రోజు నేనేమంటుంటే ఒక ప్రధాన ప్రతిపక్ష నాయకుని యొక్క హోదాను పొందినటువంటి రాహుల్ గాంధీ ఏది మాట్లాడాలో ఏది మాట్లాడకూడదో ఒక 10th క్లాస్ చిన్న పిల్లోని అడిగినా కూడా తెలుస్తుంది. మరి ఈ రోజు పప్పు అనేటటువంటి
ఒక పేరు కూడా వచ్చేసినటువంటి సందర్భం. కానీ ఏమైనా పప్పు కాదు. ఈ దేశంలో ఒక విధ్వంసమైనటువంటి ఎజెండాను ఇవాళ ప్రభుత్వం మీద, భారతదేశం పైన ఆయన బయటికి పోయి మరి ప్రపంచ దేశాల్లో ఒక ఫ్లోర్ లీడర్ గా ఈ దేశం యొక్క గొప్పతనం గురించి చెప్పుకోవాలి, ఈ ప్రజాస్వామ్యం గురించి చెప్పుకోవాలి. ఈయన రాజ్యాంగాన్ని చేతిలో పట్టుకొని తిరుగుతా ఉన్నాడు. మరి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రచించినటువంటి రాజ్యాంగంలో ప్రజాస్వామ్యాన్ని తన నానమ్మ ఏ విధంగా కూని చేసిందో ఈ రోజు దేశ ప్రజలకు చెప్పాలి. ఆయన విదేశాలకు పోయినప్పుడు చెప్పాల్సింది ఏంటంటే, భారత రాజ్యాంగాన్ని ఏదైతే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఓ ప్రజాస్వామ్యయుతంగా బలోపేతం చేయడం కోసం ఇచ్చినటువంటి రాజ్యాంగాన్ని మా నాన్నమ్మ గారు ఇందిరాగాంధీ ఇక్కడ చీకటిని ఒక ఎమర్జెన్సీని విధించి తప్పు చేసిందని చెప్పేసి ఆయన చెప్పుకోవాల్సి వస్తే అది చెప్పుకోవాలి. కానీ ఈ దేశంలో ఈ ప్రజాస్వామ్యం గురించి ప్రపంచం అంతా ఉన్నటువంటి దేశంలో ఉన్నటువంటి నాయకులు కావచ్చు, ప్రభుత్వాలు కావచ్చు, భారతదేశం యొక్క ఎన్నిక సిస్టమ్ మీద అందరూ కూడా ప్రశంసలు కురిపిస్తున్న సందర్భంలో దీన్ని ఎందుకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు అనేది ఒకసారి మనము లోక్సభ ఎన్నికల్లో మహాయుతి ఎన్ని గెలుచుకుంది, ఎన్ని సీట్లు? 48 సీట్లలో 17 మాత్రమే గెలుచుకుంది. మరి వెంటనే కొన్ని నెలల్లో జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో 235 సీట్లు ఎలా సాధించుకుంది? ఈ విజయ రహస్యం ఏంటి? ఇప్పుడు ఒకటండి, భారతీయ జనతా పార్టీ ఢిల్లీ ఎన్నికల్లో 7 పార్లమెంట్లకు 7 పార్లమెంట్లు మేము గెలిచాం. 2014లో గెలిచాం, 19లో గెలిచాం, మొన్న కూడా గెలిచాం. మేము 2014 గెలిచిన తర్వాత జరిగినటువంటి ఏదైతే ఎన్నిక జరిగిందో ఆపు 31 సీట్లు ఉన్నటువంటి ఆపు ఆ రోజు అత్యధికమైనటువంటి మెజార్టీ సీట్లు 67 సీట్లు గెలుచుకున్నది. రెండోసారి కూడా ఆ ప్రభుత్వం అత్యధికమైనటువంటి సీట్లు గెలిచింది. ఏ విధంగా గెలిచింది? మరి ఆపు ప్రభుత్వం ఏదైతే ఉందో అక్కడ ఉన్నటువంటి మన యొక్క ముఖ్యమంత్రిగా చేసినటువంటి అతను ఎలా గెలవగలిగిండు అంటే అక్కడ ప్రజలు ఆదరణిస్తేనే కదా. ఇప్పుడు ఈ తెలంగాణ అంశానికి మనం తీసుకుందాం. మన జరిగినటువంటి తెలంగాణ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ అసెంబ్లీ ఎన్నికల్లో 8 గెలిచింది. అదే బీఆర్ఎస్ పార్టీ 38 గెలిచింది. మరి పార్లమెంట్ ఎన్నికలకు వచ్చినప్పుడు బీఆర్ఎస్ పార్టీ 0కి వచ్చింది. మరి భారతీయ జనతా పార్టీకి 8 ఎంపీలు ఇచ్చారు. అంటే ఇక్కడ మరి ఏం జరిగినట్టు మేము అదే అడుగుతున్నాం. మేము అధికారంలో ఉన్నప్పుడు తెలంగాణలో కూడా అప్పుడున్నటువంటి ఎన్నికల సందర్భంలో కేసీఆర్ విషయంలో చాలా మంది కూడా అంచనాల ప్రకారం మళ్ళీ 3వ ప్రభుత్వం వస్తుందని చెప్పేసి చాలా మంది అనుకున్నారు, లేకపోతే వ్యతిరేకత ఉందని అనుకుంటున్నారు. మరి ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం ఎట్లా వచ్చింది అంటే ఇక్కడ ఈవీఎం లో సరిగా పనిచేస్తే గెలిచినప్పుడు పోలింగ్ సమయం అయిపోయిన తర్వాత 7:30 ప్రాంతంలో శ్రీవర్ధన్ రెడ్డి గారు 7:30 ప్రాంతంలో 65 లక్షల మంది ఓటర్లు ఏ రకంగా ఓటేశారు? ఇప్పుడు ఒకటండి, ఒక్కొక్క ఎన్నికలో ఒక గెలవడం కోసం ఒక స్ట్రాటజీ అనేది ప్రతి పార్టీలు చేస్తారు. సో గతంలో మనం చూస్తా ఉన్నాం, దేశంలో కూడా ఒక చర్చ జరుగుతా ఉంది. ఏది ఈ రోజు ఉన్నటువంటి అఫీజ్మెంట్ పాలసీలో చాలా మంది పొలిటికల్ పార్టీలో మెజార్టీ ప్రజలకు అభిప్రాయాలకు వ్యతిరేకంగా ఈ రోజు సెక్యులరిజం ట్యాగులు పెట్టుకొని మాట్లాడుతున్నటువంటి వర్గాలు ఇలా 90-95% ఈ రోజు ఓటింగ్ వస్తా ఉన్నారు. ఈ రోజు ఏదైతే ఇంట్లో కూర్చొని మాట్లాడేటువంటి అనేక మంది ఈ యొక్క ఓటింగ్ వచ్చినప్పుడు మేధావులు కావచ్చు, సమాజంలో ఇన్ఫ్లుయెన్స్ చేసే వాళ్ళు ఓటింగ్లు సరిగా రాలేకపోతా ఉన్నారు. సో వాళ్ళందరినీ ఓటింగ్ తీసుకురావడం కోసం భారతీయ జనతా పార్టీ ఒక వ్యూహంగా ఓటర్స్ ను ఈ యొక్క పోలింగ్ స్టేషన్ తీసుకురావడంలో కావచ్చు, ఓటింగ్ పర్సెంటేజ్ పెంచడంలో కావచ్చు, లేకపోతే ఎన్నికల కమిషన్ యొక్క కృషి వల్ల కావచ్చు, లేకపోతే సమాజంలో ఉన్నటువంటి అనేక స్వచ్ఛంద సంస్థలకి కృషి వల్ల కావచ్చు, ఫస్ట్ ఓటు వేయడం అనేది ప్రజాస్వామ్యంలో ప్రథమమైనటువంటి కర్తవ్యం. దానికోసం ఓటు చేయాలని చెప్పేసి చెప్పాం. సో దాని తర్వాత మీరు అనుకోండి, ఇప్పుడు రాహుల్ గాంధీ 2 చోట్ల గెలిచాడండి. పోయినసారి యూపీలో ఓడిపోయాడు, అక్కడ కేరళలో గెలిచాడు. మరి ఆ రోజు ట్యాంపరింగ్ చేస్తే కేరళలో కూడా చేయాలి కదా. పోనీ మొన్న యూపీలో గెలిచిండు కదా. మరి లాస్ట్ టైం ఓడిపోయినోడిని ఈసారి కూడా ఓడిపోతే ప్రజలు ఎవరు కూడా పట్టించుకోపోతారు కదా. ఈ రోజు జాయిన్ అయ్యారు మానవతారాయ్ గారు, కాంగ్రెస్ నాయకులు. అందుకోసం కాంగ్రెస్ పార్టీ ఏదైతే ఉందో రాహుల్ గాంధీ బేస్ లెస్, ఇది ఒక పద్ధతి ప్రకారంగా తన యొక్క అసమర్థతను కప్పుపుచ్చుకుంటూ, రెండవది ప్రభుత్వాన్ని దేశాన్ని బజార్లోకి ఈడ్చాలి, దిగజార్చాలి, ఈ వ్యవస్థ అనేటువంటి ఒక ఎజెండాతో ఆయన పనిచేస్తారు. దేశం యొక్క సమగ్రత, ఇంటిగ్రిటీ, దీని గురించి ప్రజాస్వామ్యం మీద ఎక్కడ కూడా రాహుల్ గాంధీకి ఏ ఆయన గౌరవం అనేది లేదు. ఓకే, ఎన్నికల సంఘం పైన రాహుల్ గాంధీ చేసినటువంటి కామెంట్స్ పై ఇప్పటి వరకు మన శ్రీవర్ధన్ రెడ్డి గారు చెప్పింది విన్నారు కదా. నిజాలు మాట్లాడుతుంటే జీర్ణించుకోలేవు. నిజాలు మాట్లాడటానికి ఏ గడ్డ అయితే విదేశం అయితే స్వదేశం అయితే ఆయన మన భారతీయ ప్రజలకు కించపడుతున్నారు.
ఇప్పుడు 123, 24, 25 పార్టీలు ఎన్నికల వ్యవస్థలో పారదర్శకంగా ఉండాలి, ప్రక్షాళన జరగాలి. ఈ వ్యవస్థను ఈవీఎం వ్యవస్థను మొత్తం కూడా మేమే తీసుకొచ్చాం, కానీ మేము దీన్ని దుర్వినియోగం చేయలేదు. ఇది దుర్వినియోగం అవుతుంది. మహారాష్ట్ర గతంలో కూడా పోలైన ఓట్ల కన్నా జనాభా కన్నా ఎక్కువ ఓట్లు వస్తాయి అని చెప్పేసి 1-2 రాష్ట్రాలను మైండ్ గేమ్ ఆడుతున్నారు. రాహుల్ గాంధీ లాంటి వాళ్ళని ఒకళ్ళిద్దరిని ఓడించాలనుకుంటే ఓడిస్తున్నారు, గెలిపిస్తున్నారు. దక్షిణాది రాష్ట్రాల్లో వాళ్ళకి బలం లేదు కాబట్టి ఏలు పెట్టి అధికారం కైవసం చేసుకుంటే ఇది మొత్తానికి మోసం వచ్చిందని చెప్పేసి ఉత్తరాది రాష్ట్రాల్లో పట్టుకోల్పోకుండా 1-2 రాష్ట్రాలు ఏదో గెలిచినట్టు కాంగ్రెస్ చూడండి ఏడ గెలిచింది మరి ఎట గెలిచింది అని ప్రశ్నించే విధంగా వాళ్ళు చాలా వ్యూహాత్మకంగా పోతున్నారు. ఎన్నికల వ్యవస్థను గుప్పెట్లో పెట్టుకున్నారు. ఎట్లా మహారాష్ట్ర ఎన్నికల విషయంలో రాహుల్ గాంధీ గారు కాదు, అసలు లోక్సభ ఎలక్షన్ ముందే అన్ని పార్టీలు ప్రక్షాళన చేయండి, అసలు బ్యాలెట్ వ్యవస్థను పెట్టండి అన్నారు. ఎన్నికల సంఘం వెళ్ళలేదు. మహారాష్ట్ర ఎన్నికల్లో 48 స్థానాలు ఉంటే లోక్సభ ఎన్నికల్లో 17 స్థానాలు వచ్చినాయి. ఆ తర్వాత ఈ అసెంబ్లీ ఎన్నికలు జరిగితే 230 స్థానాలు వచ్చినాయి. హిమాచల్ ప్రదేశ్ జనాభా ఎంత, అంతకన్నా 2 70 లక్షలు 60 లక్షల మంది జనాభా అసెంబ్లీ ఎన్నికలకు ఎట్లొచ్చారు. కాబట్టి ఇది అనుమానం తొలుస్తుంది. అసలు ఇట్లాంటి అనుమానాల మధ్య సరే జరగలేదు సార్, మీరు నిజంగానే కాంగ్రెస్ అయితే వెబ్సైట్ లో పెట్టామని చెప్తుంది కదా, ఈసీ తన వెబ్సైట్ లోనే పెట్టానని చెప్తోంది కదా, శ్రీకాంత్ షిండే చెప్పారు కదా. ఎట్లొచ్చారంటారు, దానికి సమాధానం లేదు. 70 లక్షల మంది అనూహ్యంగా పార్లమెంట్ ఎన్నికలు లేని అసెంబ్లీ ఎన్నికల్లో ఎట్లొచ్చారు, ఎట్లా చేయారు కొత్త ఓటర్. కాబట్టి ఇందులో మర్మం ఉంది, మోసం ఉంది. కాబట్టి అసలు ఇవన్నీ ఎందుకండి, బ్యాలెట్ పాశ్చాత్య దేశాలన్నీ కూడా ప్రతి ఎలక్షన్ కూడా బ్యాలెట్ పేపర్ లో జరుగుతున్నప్పుడు భారతదేశంలో ఈ వ్యవస్థ మీద ఎన్ని విమర్శలు వచ్చినప్పుడు బ్యాలెట్ లో పెడితే నరేంద్ర మోడీకి వచ్చే నష్టం ఏంటంటే వాళ్ళ ఆటలు సాగవు, వాళ్ళ పప్పులు ఉడకవు. ఉత్తరాది రాష్ట్రాల్లో కూడా ఘోరంగా ఓడిపోతారు. మొన్న కూడా రాహుల్ గాంధీ గారి ప్రభావం పెరిగింది, ఆకర్షణ పెరిగింది. లోక్సభలో కూడా 2014లో అంటే సరే 42, 43 స్థానాలు వచ్చినాయి. 2018లో 52 వచ్చినాయి. భారత్ జోడో యాత్ర చేసిన తర్వాత ప్రజల్లో ఒక ఆలోచన మొదలైంది. రాహుల్ గాంధీ లాంటి నాయకుడు కావాలి, భారత భవిష్యత్ ప్రధాని కావాలనే ఆలోచన వచ్చినప్పుడు వీళ్ళు 300 స్థానాలు వస్తాయన్నది 240కే పరిమితమైంది. అసలు మొన్న ఎన్నికల్లో వాస్తవంగా అంచనాలు చూస్తే 100కు 100% ఇండియా కూటమి అనేది అధికారంలోకి రావాలి. రాకుండా ఇట్లాంటి కుయుక్తులతో 100% అడ్డుకున్నారు. ప్రియాంక గాంధీ గెలిపించారు. అక్కడ కూడా కావాలని అనుమానం రాకుండా ఉత్తరాది రాష్ట్రాల్లో కేంద్ర ప్రభుత్వం వీళ్ళ గుప్పెట్లో ఉండే విధంగా ఎన్నికల సంఘంలో పాచికలు వేస్తున్నారు. ఇది చూస్తుంటే మహాభారతంలో పాచికలు వేసినట్టే ఉంది. అంటే పాండవులు అడుగులు పంపడం కోసం మాయా పాచికలు అంటారు కదా, మాయా ఎన్నికలు ఇవన్నీ. కాబట్టి నిజంగా మేము ఏమంటామంటే రాహుల్ గాంధీ గారు ఎక్కడ మాట్లాడిందా ఏందా. కాబట్టి రాహుల్ గాంధీ గారు ప్రభావం జరుగుతుందని చెప్పి తప్పుడు కేసులు బనాయిస్తారు. వాళ్ళ పత్రికను వాళ్ళే ఉంటే ఇందులో మోసం జరిగింది, ఇంకేదో జరిగిందని చెప్పి రకరకాల ప్రయత్నాలు చేస్తారు. కాబట్టి నిజంగా చిత్తశుద్ధి ఉంటే రేపు గుజరాత్ ఎన్నికలు కానీ బీహార్ ఎన్నికలు కానీ బ్యాలెట్ పేపర్ తో జరిపే దమ్ము ఉందని అడుగుతున్న బీజేపీ. నిజాయితీ పరులై జరపనప్పుడు ఎందుకండి? రాహుల్ గాంధీ గారు చెప్పింది నిజం, చెప్పండి. జరపమనండి మరి, నిజాయితీ పరులు అయితే చూద్దాం బ్యాలెట్ పేపర్ లో. కాబట్టి ఇది కావాలని ఒక వ్యూహాత్మకంగా గెలవాల్సిన ఒక్కొక్క రాష్ట్రంలో కర్ణాటకలో గెలిపించారు. చూసారా ఎన్నికలు సజావుగా జరిగింది, పారదర్శకంగా జరిగింది, కాంగ్రెస్ అట్ట గెలిచిందని ఒక వ్యూహాత్మకమైనటువంటి ఆలోచనాత్మక ధోరణి ప్రజల్లో కలగకుండా. ఇంకొకటి, ఈ ఎగ్జిట్ పోల్స్ ఎన్నికలైన తర్వాత వచ్చే ఫలితాల్లో కూడా మోసం మర్మం ఉంది. దాదాపు వీళ్ళకి సంబంధించిన సంస్థలే అలా చెప్పేసి కాంగ్రెస్ కాదు బీజేపీ అని ఉదరగొడతారు. జనాల ఆలోచన మేము కాంగ్రెస్ కోట్లు వేసినాం, ఇండియా కూటమి కోట్లు వేసినాం, తీరా ఫలితాలు చూస్తే బీజేపీకి ఎట్లా వచ్చినా ఆశ్చర్యపోదు. అంటే ఆ సంస్థలు చెప్పేది నిజమే కావచ్చు. ఇవన్నీ కూడా ఉన్న జనాభా కన్నా పార్లమెంట్ ఎన్నికలు లేని జనాభా అసెంబ్లీ ఎన్నికలు ఎట్లా వచ్చినాయి, దానికి సమాధానం సరైన లేదు. వివరణ వెబ్సైట్ లో అది కూడా లేదు, సరైన లేదు, తప్పించుకున్నారు. కాబట్టి దీని ఒక్కటే మూలం. ఎప్పటికైనా భవిష్యత్తులో జరుగుతుంది కదా, వీళ్ళు అధికారాన్ని ఎన్నికల సంఘాన్ని ఉపయోగించుకొని అధికారంలో ఉంటున్నారు. కాబట్టి గుజరాత్ ఎన్నికల్లో వాళ్ళ రాష్ట్రమే కదా, వాళ్ళకి ఏం భయం. గుజరాత్ ఎన్నికల్లో పెట్టమని చూడండి బ్యాలెట్ పేపర్, బీహార్ లో పెట్టమనండి, అప్పుడు మాట్లాడదాం. పెట్టకుండా కాంగ్రెస్ పార్టీ వితండవాదం దాడి చేస్తుంది, ఈ వ్యవస్థను వాళ్ళే తీసుకొచ్చారు అంటే విదేశీ గడ్డ పైన కూడా రాహుల్ గాంధీ లాంటి వ్యక్తి మాట్లాడుతుండే అంటే అర్థం చేసుకోవాలి మనం ఏ విధంగా ఎన్నికలు జరుపుకుంటున్నాము. అటానమస్ కోర్టు లాయర్లు తన్నుకున్నారండి, సిబిఐ అధికారులు తన్నుకున్నారు. దేశ సంస్థలకు సంబంధించి, మన దేశ సంస్థలకు సంబంధించి విదేశాలమైన అక్కడ వేదికల పైన మాట్లాడడం కరెక్టే అంటారు మీరు? అది ఎక్కడైనా మాట్లాడతారండి. వాస్తవ నిజాన్ని నిర్భయంగా బలగడం రాహుల్ గాంధీ హక్కు. ఆయన బంగ్లా ఖాళీ చేయించారు, ఉన్న పరంగా మాట్లాడుతుంటేనే మాట ఎన్ని మీరు తాటాకి తప్పుళ్ళు మోడీ
ఈడీ కేసులు పెట్టినా, ఎన్ని రకాల బెదిరింపులు బెదిరించినా రాహుల్ గాంధీ, సోనియా గాంధీలు తాటాకు చప్పళ్లకు భయపడం. వాళ్ళ వెనక దేశం ఉన్న, దేశం చూస్తుంది. 52 నుంచి 100 స్థానాలు ఇచ్చి 100 స్థాయి. ఇప్పుడు రాహుల్ గాంధీ వీళ్ళ మాయాపాచికలకు ఇప్పుడు ఇవాళ అరణ్యవాసం. శ్రీరాముడు అరణ్యవాసం 14 ఏళ్ళు అయితే ఈ రాహుల్ గాంధీ 15 ఏళ్లే. అయితే బీజేపీ ఆరోపణ ఏంటంటే నేషనల్ హెరాల్డ్ కేసు, మనీ లాండరింగ్ కేసు, వీటి నుంచి డైవర్షన్ కోసమే ఇలాంటి టాపిక్స్ ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నాడు రాహుల్ గాంధీ, వాటి నుంచి దృష్టి మళ్లించడం కోసమని బీజేపీ ఆరోపిస్తోంది. అదే కదా, ప్రజాస్వామ్యాన్ని గుప్పెట్లో పెట్టుకుని, ఎన్నికల వ్యవస్థను గుప్పెట్లో పెట్టుకుని ప్రతిపక్షాలు అంటే కావాలని చెప్పి ఎన్నికల్లో వాళ్ళు నెగ్గటం కోసమే కొన్ని కుట్రలు చేస్తారు. కాబట్టి రాహుల్ గాంధీ నిర్భయంగా మాట్లాడి దాంట్లో డైవర్షన్ ఏముంది? బాజాబ్తో కేసు నమోదు చేశారు, చట్టాన్ని మేము గౌరవిస్తాం అంటాం. అసలు దేశ స్వాతంత్రంలో వీళ్ళ ఉనికే లేదు. 1938లో నెహ్రూ గారు ప్రజలకు ఒక గొంతు కావాలి, పత్రిక కావాలని చెప్పేసి ఆయన పెట్టుబడితో, ప్రధాన పెట్టుబడితో 5,000 మంది స్వతంత్ర సమరయోధులు సేకరించేసి ఆ పత్రికను స్థాపిస్తే, ఆ పత్రికను 2000 వచ్చి మూతపడిన పత్రిక మరి కాంగ్రెస్ పార్టీ 90 కోట్లు దానికి ఆర్థిక సహాయం చేస్తే పార్టీ నుంచి సుబ్రహ్మణ్యం స్వామి కేసేస్తాడు. 2014, 13-14 సిబిఐ, ఈడీలు క్లీన్ చిట్ ఇస్తాయి. మోడీ అధికారం రాగానే ఇందులో నేరం ఉందని చెప్పి సుబ్రహ్మణ్య స్వామి కోర్టుకు పోతాడు. బీజేపీ వాళ్ళు కేసు పెడతారు, బీజేపీ వాళ్ళు కోర్టులు లాగుతారు. వాళ్ళ ఈడీలన్నీ కూడా మరి కేసులు నమోదు చేస్తాయి. దేశం కోసం త్యాగం చేసి రక్తం చిందించిన కుటుంబాన్ని ఏడిపిస్తున్నారు. వాళ్ళమ్మటి దేశం కట్టతడి పెడుతుంది ఈ రోజు. వాళ్ళని ఆ విధంగా ఇబ్బంది పెడితే ఇలా గాడ్సేల పాలనలో ఈ విధంగా ఉంటది, గాంధీలను చంపిన వాళ్ళ పరిపాలనలో ఈ విధంగా ఉంటది. అబద్ధం నిజం అవుతుంది, నిజం అబద్ధం అవుతుంది. ఇలా మన ఎవరికి నిజమైనటువంటి స్వతంత్ర సమరయోధుల్ని అపకీర్తి పాలు చేస్తున్నాం, వాళ్ళు అవమానపరుస్తున్నాం. ఇవాళ దొంగలు చేసినటువంటి బ్రిటిష్ వాళ్ళకు బూట్లు నాకిన వాళ్ళు స్వతంత్ర సమరయోధులు పత్రికలు స్థాపించుకుంటే దొంగతనంగా ఈ రోజు మీరు దాని యొక్క రాహుల్ గాంధీ, సోనియా గాంధీ మీకు 1,000 కోట్ల రూపాయల తీసుకొని ఏం మాట్లాడుతున్నారు? ఈ రోజు మీరు గాంధీ లేక నకిలీ గాంధీల పేర్లు పెట్టుకొని మీరు ఏం చేస్తున్నారు? ఈ దేశానికి ఏం చేస్తున్నారు? మీరు మాట్లాడేది ప్రజాస్వామ్యంలో ఇదా మీరు మాట్లాడేది? ప్రభుత్వం వచ్చిందా ఇక్కడ? శ్రీవర్ధన్ రెడ్డి గారు మాట్లాడిన దానికి మీరు ప్రజలు చూస్తున్నారు, ఎవరు ఈ దేశాన్ని నాశనం చేసిందో ప్రజలు తెలుసు. ఇప్పుడిప్పుడే నిజాలు తెలుసుకుంటున్నారు. చేశారు. ఈ 100% దుర్మార్గమైన చర్య. ఈ రోజు 2,000 కోట్ల పైన ఆస్తులను మార్చుకొని రాహుల్ గాంధీ రేపు తప్పకుండా ప్రధానిగా అవుతాడా ఏమవుతాడో దేశ ప్రజలు నిర్ణయం చేస్తారు. ఒక్క నిమిషం రైట్. బీఆర్ఎస్ ఎలా చూస్తోంది రాహుల్ గాంధీ ఎన్నికల సంఘం పైన చేసినటువంటి వ్యాఖ్యలపై? బీఆర్ఎస్ ఏ రకంగా స్పందిస్తుంది? డిబేట్ లో బీఆర్ఎస్ నాయకులు బొల్ల మల్లయ్య గారితో మాట్లాడదాం. మల్లయ్య గారు, రాహుల్ గాంధీ చేసిన ఈ 70 లక్షల కొత్త ఓటర్లు ఎలా వచ్చారు అంటే ఎన్నికల సంఘం కాంప్రమైజ్ అయింది అనేటు ఆ రకంగా చేసినటువంటి కామెంట్స్ ను బీఆర్ఎస్ ఏ రకంగా చూస్తుంది? అంటే ఇంత పెద్ద సంఖ్యలో ఓటర్స్ ను యాడ్ చేయడం అనేది అది సాధ్యమయ్యే పనేనా? ఏమనుకుంటుంది బీఆర్ఎస్? అంటే ఈ రోజు ఎన్నికల నిర్వహణ మీద, ఎన్నికల సంఘం చేస్తున్న పనితీరు మీద అనేక మందికి, అనేక రాజకీయ పార్టీలకి అనుమానాలు ఉన్నాయి. ఈ రోజు ఆరోపణలు రాహుల్ గాంధీ గారు చేసి ఉండొచ్చు, కానీ ఈ విషయంగా ఎన్నికలు జరిగిన ప్రతి రాష్ట్రంలో అనేక మంది, అనేక రాజకీయ పార్టీలు ప్రజలతో సహా అనుమానాలను వ్యక్తం చేసిన సందర్భాలు ఉన్నాయి. ఈ రోజు అయోధ్యలో మా ప్రధానమంత్రి గారు ఓడిపోయినారు కదా, వేరే దగ్గర గెలిచిరు కదా ప్రతిపక్షం వాళ్ళు అని చెప్పేసి చెప్పుకుండొచ్చు. కానీ ఈవెన్ ఆంధ్రప్రదేశ్ లో జరిగిన ఎన్నికల మీద కూడా కూటమి విషయంలో చాలా మందికి అనేక రకమైన అనుమానాలు ఉన్నాయి. సరే, దీన్ని నివృత్తి చేయడం ఎట్లా ఏంటిది అనేది న్యాయపరమైన అంశాలతో ముడిపడి ఉండొచ్చు. కానీ మహారాష్ట్రలో ఒక్కటేసారి పెరిగిన దాని మీద కూడా నిజంగా అప్పటికప్పుడు మరి గతంలో లేని ఓటర్ లిస్టు కొత్తగా తయారవడం, పార్లమెంటుకు లేని అసెంబ్లీకి లేని పార్లమెంట్ లో కలవడం, ఇవన్నీ అనేక రకమైన అనుమానాలకైతే సాధిస్తూ ఉంది. డెఫినెట్ గా దీని మీద మామూలుగా అగ్రదేశాలు అటువంటి బ్యాలెట్ పేపర్ ని పాటిస్తున్న సందర్భంలో మన ఈ అనుమానాలను నివృత్తి చేయడానికి మామూలుగా ఎన్నికలప్పుడు సరే ర్యాండమ్ గా
వేరే బాక్స్ ని చెక్ చేయడం కానీ ఇటువంటి కొంతవరకు రెక్టిఫై చేస్తున్నారు కానీ ఇది సైంటిఫిక్ గా జరిగే విషయం మాత్రం కొన్ని లోపాలు ఉన్నాయి అనేది చాలా మంది మేధావులు సామాన్యులు కూడా అనుకుంటున్నాయి. అదే రకంగా రాహుల్ గాంధీ గారు ఈ రోజు విదేశాలలో మాట్లాడారంటే మరి అనునిత్యం ప్రధానమంత్రి గారు కూడా విదేశీ పర్యటనలే చేస్తున్నారు కదా. విదేశీ పర్యటనలో భాగంగా ఇండియాలో ఉన్న దానికంటే విదేశాలలో ఉన్నది కూడా ఎక్కువ అనే ఒక చర్చ కూడా ఉంది ప్రజలలో. విదేశాలకు వెళ్ళడం వేరు, విదేశాలకు వెళ్లి సొంత దేశం స్వదేశానికి సంబంధించినటువంటి విమర్శలు ఇక్కడ ఆ దేశ పరువు తీయడం కాదా అని అంటున్నారు కదా, అది విషయం. విదేశాలలోకి వెళ్ళటం అని అంటే విదేశాలకు వారెంట్లు వెళ్తున్నారు, వీళ్ళు వెళ్ళినప్పుడు మాట్లాడటానికి వాక్ స్వాతంత్రం అనేది ఎక్కడైనా ఉంది కదా, నిర్భయంగా చెప్పవచ్చు. మామూలుగా దాంట్లో పెద్ద పోయేది ఏముంది, ఎన్నికల విషయంలో జరుగుతున్న విషయాల మీద మాట్లాడేది కానీ ఇక్కడ ఏదో అప్పుల గురించో లేకపోతే ఈ దేశాన్ని వదిలిపెట్టి పారిపోయిన వాళ్ళు, అప్పులు ఎగ్గొట్టిపోయిన వాళ్ళని ప్రోత్సహించిందనో ఇంకో రకంగా మాట్లాడలేదు కదా. ఈ రోజు బీజేపీ అవలంబిస్తున్న విధానం ఏదైతుందో వాళ్ళ పరిపాలనలో కొనసాగుతున్న ఎన్నికల సంఘంలో అనేక రకమైన అనుమానాలకు తాపిస్తున్న సందర్భంలో ఆ విషయాన్ని ప్రస్తావిస్తుండొచ్చు. ప్రస్తావించినంత మాత్రాన స్థలం ఇక్కడే మాట్లాడాలి, అక్కడే మాట్లాడాలి, ఇండియాకి సంబంధించిన విషయాలు ఇండియాకే పరిమితమై మాట్లాడాలి అనేది ఎక్కడ లేదు కదా. ఎందుకంటే మీడియా వచ్చినప్పుడు, చర్చ వచ్చినప్పుడు, సందర్భం వచ్చినప్పుడు సందర్భానుసారంగా వారికి ఇప్పుడు అక్కడ ఉన్న సందర్భం ఏంటో తెలియదు, బట్ మాట్లాడితే మాట్లాడుండొచ్చు. కానీ విదేశాలలో మాట్లాడితే తప్పు అని చెప్పేసి మనం పరిగణించాల్సి ఉంటుంది. విదేశాలలో ఈ రోజు ప్రధానమంత్రి గారు కూడా సంబంధం లేని విషయాలలో మరి విదేశీ పర్యటనలు జరుగుతూ ఉన్నాయి. దీనికి ప్రజాధనం ఖర్చు అవుతా ఉంది. దీనికి ఎవరు సమాధానం చెప్పాలా? సాధిస్తున్నది ఏంది, అవుతున్న ఖర్చు ఏంది? వారికి మామూలుగా స్టార్టింగ్ మొదటిసారి ప్రధానమంత్రి అయినప్పుడు వారి సూట్ ఖర్చు ఒక్కొక్క దానికి 15 లక్షలు 20 లక్షలు, దానికి అయ్యే ప్రయాణం ఖర్చు, వారితో పాటు వారి సభ్యులు, వారి ఎమ్మటి పోయే టీము అంతా కలిపితే కోట్ల రూపాయలు ఈ రోజు దాదాపుగా 10-12 సంవత్సరాల నుంచి ఖర్చు పెట్టేదని చెప్పి ఆరోపణలు కూడా ఉన్నాయి. కానీ సాధించింది ఏంటి అనేది ఆలోచిస్తే ఏమి లేదు. కాబట్టి ఒక సందర్భంలో ప్రతిపక్షాలు కాదు, వేరే పార్టీ వాళ్ళు కూడా మాట్లాడేది. విదేశాలకు సంబంధించిన ప్రధానమంత్రి గారు ఇక్కడ ఏం జరుగుతుందో వదిలిపెట్టేసి విదేశాలలో ఉంటున్నారు అనే చర్చ కూడా జరిగింది. కాబట్టి ఈ రోజు రాహుల్ గాంధీ గారు ఆడ మాట్లాడేదా ఈడ మాట్లాడేది కాదు, వాస్తవం ఏందనేది దాని మీద చర్చ పెట్టాల్సిన అవసరం ఉంది. నిజంగా మహారాష్ట్రలో జరిగిన ఎన్నికలు ఒకటే కాదు, వేరు దగ్గర కూడా ఇటువంటి మ్యానిపులేషన్ చాలా జరిగినాయి. కాబట్టి దానికి ఒక నిర్దిష్టమైన ప్రణాళిక రేపటి భవిష్యత్తులో మరి ఏ రాజకీయ పార్టీకి కూడా ఇబ్బంది కాకుండా ప్రజలు ఏ ప్రభుత్వాన్ని అయితే కోరుకుంటున్నారో ఆ ప్రభుత్వం వచ్చే విధంగా ఉండాలి కదా. ప్రజలు ఒకవైపు ఓటేస్తే ఇంకో వైపు రిజల్ట్ వచ్చే పరిస్థితి అవపడతాం. ఈ మ్యానిపులేషన్ జరుగుతున్నాయనే అనుమానాలు సామాన్యుడి దగ్గర మేధావుల దాకా ఉంటాయి. కాబట్టి వీటిని నివృత్తి చేయాల్సిన బాధ్యత ఈ రోజు కేంద్ర ప్రభుత్వం మీద ఉంది. ఎందుకంటే ఎన్నికల సంఘం స్వయం ప్రతిపత్తి కలిగిన ఎన్నికల సంఘమైనా ఏదైనా ప్రభుత్వాలు ఏర్పాటు చేసుకుంటున్నప్పుడు నైతిక బాధ్యత వహించి వీటిని నివృత్తి చేయాల్సిన అవసరం ఉంది. ఎటువంటి అంటే ట్రాన్స్పరెంట్ గా పారదర్శకంగా ఈ ఎన్నికలను నిర్వహిస్తేనే రేపు పరిపాలన కానీ ప్రజలు ఏ నాయకత్వం అయితే కోరుకుంటారో ఆ నాయకత్వం పరిపాలన. కోటేశ్వరరావు గారు, మిమ్మల్ని ఒక 4 క్వశ్చన్స్ అడుగుతాను సార్. ఫస్ట్, విదేశాల్లో మన దేశ సంస్థలకు సంబంధించి కామెంట్స్ చేయడం అనేది రాహుల్ గాంధీ చేసింది ఎంతవరకు కరెక్ట్? అండ్ ఈసీ ట్రాన్స్పరెంట్ గా పనిచేసిందా లేదా మహారాష్ట్ర ఎన్నికల్లో? 70 లక్షల కొత్త ఓటర్లు ఏ రకంగా పుట్టుకొచ్చారు? దెన్ నేషనల్ హెరాల్డ్ కేసు నుంచి తప్పించుకోవడం కోసం, దాన్ని అంటే డైవర్షన్ కోసమే రాహుల్ గాంధీ ఆ కేసు విచారణ జరుగుతున్నటువంటి టైంలో ఇలాంటి వ్యాఖ్యలు చేశారు. దిస్ ఇస్ నథింగ్ బట్ డైవర్షన్ పాలిటిక్స్. అండ్ దెన్ రాహుల్ సీరియల్ అఫెండర్, జార్జ్ సోరస్ ఏజెంట్ అని బీజేపీ అనడాన్ని ఎలా చూస్తారు? జార్జ్ సోరస్ ఏజెంట్ అని బీజేపీ చేసినటువంటి ఆరోపణకి ఆధారం ఏంటో చెప్పాలనేది నా అభిప్రాయం. ఆరోపణ చేయొచ్చు, కానీ ఆధారం లేని ఆరోపణ చేస్తే అది ప్రచారం కోసమే అనేటువంటిది నేను అభిప్రాయపడుతున్నాను. ఒకటి, గతంలో కూడా ఇవాళ కొత్తగా చేస్తున్నటువంటి కాదు, గతంలో కూడా అదే విధమైనటువంటి ఆరోపణ చేశారు. కేంద్రంలో అధికారంలో ఉన్నారు, అన్ని నిఘా సంస్థలు లేదా విదేశాల్లో ఉన్నటువంటి పొడిచారు సంస్థలు ఇవన్నీ ఉన్నాయి. ఆ ఏజెంట్ గిరిని మరి ఎందుకని ఇంతవరకు బయట పెట్టి ఏజెంట్ గా కేసు ఎందుకు నమోదు చేయలేదు అనేది నా ప్రశ్న. రెండోది, నేషనల్ హెరాల్డ్ స్కామ్ కి లేదా రాహుల్ గాంధీ ఇప్పుడు చేసినటువంటి విమర్శలకి సంబంధం లేదు. మోకాళ్ళకి బోడిగుండికి మూడెట్టడం అనేటువంటి ఒక ముసలి సామెత వ్యవహారం తప్ప మరొకటి కాదు. ఎందుకు అంటే నేషనల్ హెరాల్డ్ స్కీమ్ అనేటువంటిది కేసు అనేటువంటిది ఆన్గోయింగ్.
ఇది ఎప్పటి నుంచో నడుస్తూ ఉంది. ఆ నడుస్తున్నటువంటి దానికి మధ్యలోనే మహారాష్ట్ర ఎన్నికలు జరిగాయి. ఆ ఎన్నికల సమయంలోనే రాహుల్ గాంధీ ఈ విధమైనటువంటి ఆరోపణలు చేశారు. ఇవాళ అమెరికాలో చేసినటువంటి ఆరోపణల సందర్భంగా కూడా ఆయన అదే చెప్పాడు. నేను ఇవాళ ఇక్కడ కొత్తగా చెప్తున్నటువంటిది కాదు, నేను గతంలోనే ఎన్నికల సందర్భంగా చెప్పానని కూడా చెప్పారు. రెండవది, జనానికి అనుమానం కలిగిస్తున్నటువంటి అంశం ఏమిటంటే ఒక్కసారిగా 60 లక్షలు 70 లక్షల ఓటర్లు పెరగటం అనేటువంటిది సహజంగానే కలిగేటువంటి అనుమానం. ఇప్పుడు శ్రీవర్ధన్ రెడ్డి గారు ఒక మాట వాడారు, మా స్ట్రాటజీ ఉంటది మాకు అని ఒకటి. అదేవిధంగా ఎన్నికల సంఘం ప్రోత్సహించిన కారణంగా పెరగచ్చు, ఇలాంటి మాటలన్నీ కూడా ఆయన మాట్లాడారు. అంటే వాడి స్ట్రాటజీ ఏంటి? మరి అంతకుముందు స్ట్రాటజీ లేదా? లోక్సభ ఎన్నికల సందర్భంగా ఓటర్లను పెంచి గెలవాలనే స్ట్రాటజీ ఉత్తరప్రదేశ్ లో కానీ మహారాష్ట్రలో కానీ లేదా? అప్పుడు ఎందుకని స్ట్రాటజీని ఉపయోగించలేదు? అందుకని ఇవి సందేహం. రెండోది, రాహుల్ గాంధీ ప్రధానంగా చేసినటువంటి ఆరోపణ అంటే మీడియాలో వచ్చినటువంటి వార్తల ప్రకారం నేను చూసింది, పూర్తి టెక్స్ట్ ఇంకా రాలేదు. ఆయన చెప్పింది ఏంటంటే 5:30 నుంచి 7:30 మధ్య అంటే 2 గంటల్లో 65 లక్షల ఓట్లు ఎట్లా పోల్ అవుతాయి. మామూలుగా అయితే మనుషులు ఓటు వేయాలంటే కనీసం 3 నిమిషాలు టైం పడుతుంది, అటువంటిది 65 లక్షల ఓట్లు 2 గంటల్లో ఎట్లా పోల్ అయ్యాయి అనేటువంటిది ఆయన ప్రధానంగా లేవనెత్తినటువంటి ప్రశ్న. రెండోది, ఎన్నికల సంఘం కాంప్రమైజ్ అయింది అనేటువంటిది ఒక విమర్శ. ఎస్, ఎన్నికల సంఘం కాంప్రమైజ్ అవుతా ఉంది. నరేంద్ర మోడీ గారి మీద ఎన్నికల ప్రవర్తన నియమావళికి విరుద్ధంగా ఆయన వ్యవహరించారని ఆరోపణలు వచ్చినప్పుడు అసలు ఎన్నికల సంఘం పట్టించుకోలేదు ఒకటి. రెండవది, ఎన్నికల సంఘ నియామకంలోనే బీజేపీ గేమ్ ఆడింది, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి పాత్ర లేకుండా చేసింది అనేటువంటిది తెలుసు. అటువంటిది తెలిసినప్పుడు ఎన్నికల సంఘంలో నియమితులయ్యేటువంటి వాళ్ళు ఎవరు అధికారంలో ఉంటే, ఇవాళ బీజేపీ అధికారంలో ఉంది కనుక సుప్రీంకోర్టు న్యాయమూర్తిని తప్పించేసి చేసింది. రేపు మళ్ళా కాంగ్రెస్ వచ్చినా లేదా ఇంకో పార్టీ వచ్చినా కానీ అదే పని చేస్తుంది. అందుకని కేంద్ర ప్రభుత్వమే ఆయుధమైనటువంటి చేసినటువంటిది ఒక విమర్శ. అందుకని దేనికి అదే. ఇప్పుడు ఎన్నికల విధానానికి సంబంధించి హ్యాకింగ్ లేకపోతే ఇటువంటివన్నీ కూడా ఆరోపణలు వస్తున్నమాట. వాస్తవం నా వరకు నాకైతే హ్యాకింగ్ అనేటువంటిది సాధ్యమయ్యేటువంటిది కాదు. ఆ విధమైనటువంటి హ్యాకింగ్ జరిగిందని నేనైతే అనుకోవట్లేదు. కానీ రాహుల్ గాంధీ లేవనెత్తినటువంటి 2 గంటల్లో 60 లక్షల ఓట్లు ఎట్లా పోలయ్యాయి, అదేవిధంగా ఆకస్మికంగా లక్షలాది ఓట్లు ఎట్లా పెరిగాయి అనే దానికి మాత్రం సరైనటువంటి సంతృప్తికరమైనటువంటి సమాధానం రాలేదని మాత్రం నేను ఈ సందర్భంగా చెప్పగలను. అండ్ అంటే విదేశాల్లో మన దేశం గురించి ఇంకోటి విదేశాలకు సంబంధించి, ఇప్పుడు విదేశాల్లో చేసిన విమర్శ అయినా స్వదేశంలో చేసిన అయినా మన మల్లయ్య గారు అన్నట్టు విమర్శ ఏమిటనేటువంటిది చూడాలి తప్ప విదేశంలో చేశారా స్వదేశంలో, మరి ఇదే విమర్శని స్వదేశంలో చేస్తే బీజేపీ అంగీకరిస్తుందా? కేంద్ర ప్రభుత్వం అంగీకరిస్తుందా? ఎన్నికల కమిషన్ నిజమే రాహుల్ గాంధీ గారు స్వదేశీ గడ్డపై చెప్పారు, ఇది నిజమని చెప్పేసి వాడు సమర్థిస్తారా? సమర్థించమనండి. ఇక్కడ కూడా అన్నారు కదా, ఇక్కడ కూడా చెప్పారు కదా. అందుకని ఇవాళ ఏదో విదేశాల్లో చెప్పారు అంటున్నారు. ఇంకోటి, ఇవాళ ఢిల్లీలో ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టినా, న్యూయార్క్ లో ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టినా అక్కడ నేషనల్ మీడియాకి ప్రతినిధులు ఉన్నారు, ఇక్కడ అంతర్జాతీయ మీడియా ప్రతినిధులు ఉన్నారు. వీళ్ళు వార్తిస్తారు, వాళ్ళు అదే వార్తిస్తారు. ఇంకొకటి, ఈ పరువు తీశారు బయట, ఇక్కడెన్నైనా అనుకోవచ్చు, బయటకు వెళ్ళి చెప్పడం ఏంటి అనేటువంటి ఒక సెంటిమెంట్ ని రేపేటువంటి ఒక ఎత్తుగడ తప్ప మరొకటి కాదు. అదే గనక అయ్యేట్లయితే మరి స్వదేశంలో జగదీష్ ధంకర్ అనేటువంటి ఉపరాష్ట్రపతి సుప్రీంకోర్టునే ఆయన సవాల్ చేస్తూ సుప్రీంకోర్టుకి ఈ హక్కు ఎక్కడ ఉందని చెప్పేసి ఆయన చెప్పారు. అంటే ఒకవైపు ఎన్నికల కమిషన్ అనేటువంటి రాజ్యాంగ వ్యవస్థని రాహుల్ గాంధీ తప్పుపట్టారు, లేదా దాని ప్రతిష్టను దిగజార్చారని చెప్పేటువంటి బీజేపీ, అదే పార్టీకి చెందినటువంటి ఉపరాష్ట్రపతి ఉన్నత న్యాయస్థానం, అది కూడా రాజ్యాంగబద్ధంగా ఏర్పడింది కదా, ఉన్నత న్యాయస్థానం ఇచ్చినటువంటి తీర్పుని రాష్ట్రపతికి వర్తించదని చెప్పేసి ఏ హోదాలో, ఏ రాజ్యాంగ వ్యవస్థ మీద విశ్వాసంతో లేదా నమ్మకంతో, గౌరవంతో అటువంటి కామెంట్ చేశారు. అదేవిధంగా నిషికాంత్ దూబే అనేటువంటి పెద్ద మనిషి ఏం మాట్లాడారు, ఇంకొక శర్మ అని ఎవరో ఉన్నారు, దినేష్ శాస్త్రి, ఇంకొక ఆయన ఉన్నారు. ఏ విధంగా చెప్పాడు, నిషికాంత్ దూబే
ఖురేషి అనేటువంటి ఆయన ఎన్నికల కమిషనర్. ఆయన ఎన్నికల కమిషనర్ కాదు, ముస్లిం కమిషనర్. ఏం మాటలండి ఇవి? ఇవి రాజ్యాంగ వ్యవస్థలని, రాజ్యాంగాన్ని గౌరవించేటువంటి మాటలు ఇవి. స్వదేశంలో చేసినంత మాత్రం నీ గౌరవం, రాహుల్ గాంధీ విదేశాల్లో చేస్తే అది దేశద్రోహం. ఇక్కడ విదేశాలు, ఇదే దేశంలో నరేంద్ర మోడీ గారి విధానాలను విమర్శించేటువంటి వాళ్ళందరినీ దేశద్రోహులు అని చెప్పేసి చిత్రిస్తున్నటువంటి వీళ్ళు రాహుల్ గాంధీని ఇవాళ తప్పుపట్టడంలో నాకైతే ఆశ్చర్యం లేదు. రాహుల్ గాంధీ ఎక్కడ చెప్పినా ఏమి చెప్పారు, ఆ విమర్శ సరైందా కాదా అనేది మాట్లాడండి. అంతేగాని విదేశాల్లో చెప్పడం ఏంటి, స్వదేశాల్లో చెప్తే అంగీకరిస్తారా? అంగీకరించమనండి. అంగీకరిస్తే సంవత్సరం పే చేయలేదుగా, అంగీకరించారని చెప్పాడుగా. ఆయన కూడా అక్కడే చెప్పాడు, నేను మా దేశంలో కూడా నేను చెప్పాను ఇదే విషయం అని చెప్పాడు. మరి అంగీకరించలేదే. అందుకని తర్కబద్ధంగా ఉండాలనేది నేను ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను. రైట్, ఓకే. శ్రీవర్ధన్ రెడ్డి గారు, సో మొత్తానికి ఈసీ అయితే ట్రాన్స్పరెంట్ గా పని చేయలేదు అనేది ఇటు బీఆర్ఎస్ కావచ్చు, విశ్లేషకులు కావచ్చు, ఇటు కాంగ్రెస్ వాళ్ళు కావచ్చు విమర్శిస్తున్నటువంటి. అయితే బ్యాలెట్ పేపర్ డిమాండ్ని ఈ సందర్భంగా వాళ్ళు తెర మీదకి తెస్తున్నారు. ఎందుకు బ్యాలెట్ పేపర్ కి ముందుకు రావట్లేదు కేంద్రము? బ్యాలెట్ పేపర్ లేకుండా జరిగిన ఎన్నికలన్నీ కూడా మాయా పాచికల్లాగా, మాయా ఎన్నికల్లాగా చూస్తున్నామని చెప్తున్నారు. మేడం, 2004 ఎన్నికలు ఏ దాంతో జరిగినాయి? 2009 ఎన్నికలు ఏ దాంతో జరిగినాయి? 2014 ఏం జరిగింది? 19లో ఎందుకు జరిగింది? మరి 2004లో కాంగ్రెస్ పార్టీకి వచ్చినట్టు సీట్ల కన్నా 2009 ఎన్నికల్లో ఎక్కువ వచ్చినాయి. అంటే వాళ్ళు మ్యాండేట్ చేస్తే ఎక్కువ వచ్చినాయా? ఈ రోజు అధికారంలో ఉన్నటువంటి సోనియా గాంధీ, రాహుల్ గాంధీ చెప్పమన్నది, ఎస్ మేము చేయడానికి అవకాశం ఉన్నది, మేము చేశామని చెప్పండి. ఏం చెప్పుకున్నారు? 2004 నుంచి 9 మధ్యలో చాలా గొప్పగా పరిపాలన చేశాడు మన్మోహన్ సింగ్ గారు, అందుకోసమే మాకు ప్రజలు ఓటు పెంచారని చెప్పారు. మరి వీళ్ళ చేతుల్లో ఉన్నటువంటి దాని నుంచి 2014లో నరేంద్ర మోడీ ప్రభుత్వానికి, బీజేపీకి ఎవరు కూడా 272 సీట్ల ఓన్ మార్కు దాటదని చెప్పినటువంటి సందర్భంలో బీజేపీ గెలిచింది. మరి ఎట్లా గెలిచింది? ఈ రోజు 370 వస్తామనుకున్న దగ్గర 243 వచ్చి ఆగిపోతే కాంగ్రెస్ వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు? అసలు ఒక మాట్లాడేదానికి ఒక బేస్ లేని మాట్లాడుతున్నారు. అంటే తెలంగాణలో రేవంత్ రెడ్డి ఇలా కాంగ్రెస్ గెలిచిందంటే అది మేము బీజేపీ ప్లాన్ చేసి వచ్చిందా? ఇలా బీఆర్ఎస్ పార్టీని పక్కన జరిపి ఇక్కడ మేము దేశంలో కాంగ్రెస్ మాకు ప్రథమంగా మేము పోరాటం స్టార్ట్ చేసేది కాంగ్రెస్ పార్టీ తోటి, ఇక్కడ తెలంగాణలో మేము బీఆర్ఎస్ అంటే కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బీజేపీ తీసుకొచ్చిందా? ఇలా కాంగ్రెస్ వాళ్ళ మాటలు చూస్తుంటే చాలా జోక్గా ఉన్నాయి. ఇలా హిమాచల్ ప్రదేశ్ లో గెలిచింది, లేకపోతే కర్ణాటకలో ఇచ్చిండు అంటే ఇవాళ మేము ఎవరిని ఇచ్చినా మేము ఇస్తేనే ప్రభుత్వాలు వస్తాయా? అట్లా వచ్చినప్పుడు ఈ రోజు మేమైతే చేంజ్ చేసి కావాలనుకుంటున్నామో ఓ సంపూర్ణమైన మెజార్టీ రావాలని చెప్పి కోరుకుంటాం కదా. తక్కువ మెజార్టీ మైనార్టీగా ఉండాలని ఎందుకు అనుకుంటాం? కనీసం ఈ లాజిక్ కూడా మర్చిపోయి కాంగ్రెస్ పెద్దలు ఈ రోజు దేశంలో మాట్లాడుతుంటే అందరూ కూడా నవ్వుకుంటున్నారు, వాస్తవంగా నవ్వుకుంటున్నారు. ఎస్, ఎందుకు ఇంతకుముందు వారు చెప్పారు, ఒక ప్రభుత్వం గెలిచినప్పుడు ఒక వ్యూహం ఉంటుంది, ఓడిపోయినప్పుడు ఒక వ్యూహం ఉంటుంది. ఈ రోజు కాంగ్రెస్ పార్టీ 44 సీట్లు ఉన్నప్పుడు వాళ్ళు వ్యూహం చేసుకొని ఒక నుంచి కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ఆయన పాదయాత్ర చేసి తిప్పిండ్రు కదా. ఎందుకో పార్టీని అధికారంలో తీసుకురావడం కోసం ప్రయత్నం చేసుకున్నారు. ఇలా మేము పార్లమెంట్ ఎన్నికల్లో 2024 తక్కువ వచ్చినాయి, మాకు వచ్చిన సీట్లు తక్కువ వచ్చినాయి. జరిగేటువంటి రాష్ట్రాల ఎన్నికల్లో పార్టీ కావచ్చు, క్యాడర్ కావచ్చు, ప్రజలు కావచ్చు, దాని మీద కష్టపడ్డం కాబట్టి హర్యానాలో వచ్చాము, లేకపోతే మహారాష్ట్రలో వచ్చాము, లేకపోతే ఛత్తీస్గఢ్ లో రాగలిగాము. మేము ఓడిపోయాము. జార్ఖండ్ లో మీ అందరూ కూడా తెలుసు, ఆయన ముఖ్యమంత్రి గారు జైల్లో పోయించాడు, ఆయన ఒక అవినీతి ఆరోపణలు చేసుకున్నారు. వాస్తవంగా జార్ఖండ్ మొత్తం మారుతుంది అనుకున్నారు, ఆయన గెలిచిండు. అంటే మేము వదిలిపెడితే గెలిచిండు, లేకపోతే వీళ్ళని ఎవరిని రాహుల్ గాంధీని గెలవేయాలి, లేకపోతే ప్రియాంక గాంధీని గెలపాలన్నా ఓడగొట్టాలనేది భారతీయ జనతా పార్టీ చేతిలో ఉందా? ఏం మాట్లాడుతున్నారు వీళ్ళు? వీళ్ళకి ఎక్కడుంది సిస్టమ్? ప్రజాస్వామ్యం ఎక్కడుంది? లేకపోతే వ్యవస్థ మీద ఎక్కడ ఉంది? ఈ రోజు క్లియర్ గా మహారాష్ట్ర ఎన్నికలకు సంబంధించి అక్కడ ఉన్నటువంటి నాయకులతో కూర్చొని చాలా క్లారిఫికేషన్ ఎలక్షన్ కమిషన్ ఇచ్చింది. ఎస్, నీకు నచ్చకపోవచ్చు, నీకు ఏమంటుందంటే ఓటింగ్ మీద మాట్లాడు, నీకు మారాలనుకునడం గురించి మాట్లాడడం గురించి తప్పులేదు, కానీ దీని ఆరోపణలు భారతీయ జనతా పార్టీ మీద, నరేంద్ర మోడీ గారి మీద చేయడం అనేది ఇది ఈ రోజు వీళ్ళకి సంబంధం లేనటువంటి అంశం. 2 రోజులు కాంగ్రెస్ వాళ్ళు మాట్లాడుతా ఉన్నారు. ఎస్, నేను అడుగుతున్నా, కాంగ్రెస్ పార్టీ ఎన్నడూ స్థాపించిండు? 1885లో స్థాపించినటువంటి నాయకుడు ఎవరు? ఇక హ్యూమన్ అనేటువంటి ఎక్కడ పార్టీ, ఏ దేశస్తుడు, ఏ దేశం నుంచి ఈ దేశానికి వచ్చి కాంగ్రెస్ పార్టీ స్థాపించిండు? కాంగ్రెస్ పార్టీని స్థాపించిన రోజు ఉన్నటువంటి 76 మంది కుటుంబాలలో ఈ రోజు ఏ కుటుంబం ఈ దేశానికి ప్రధానమంత్రి అయ్యారు? ఎన్నడూ నెహ్రూ యొక్క స్వాతంత్ర పోరాటంలో పాల్గొన్నారు. ఈ రోజు పాల్గొన్నటువంటి నెహ్రూ యొక్క కుటుంబం ఈ దేశానికి రాసిచ్చిందా?
ఇవాళ ఈ దేశం మొత్తం నెహ్రూ, ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ, సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీలకు ఈ దేశం ఏమైనా రాసిచ్చిందా? ఏం మాట్లాడుతున్నారు వీళ్ళు? బ్రిటిష్ వాళ్ళకు మేము ఏదో చేసినామని చెప్పేసి కాంగ్రెస్ వాళ్ళు పిచ్చి పిచ్చి మాట్లాడుతున్నారు. ఇది పిచ్చిగా మాట్లాడేటువంటి ఈ పిచ్చి తెలంగాణలో ఈ దేశంలో కాంగ్రెస్ పార్టీకి తగిన బుద్ధి చెప్తున్నారు. చెప్తారు మాట్లాడేటప్పుడు ఏం మాట్లాడాలని మాట్లాడాలి. ఇవాళ నేషనల్ హెరాల్డ్ పత్రిక ఏదైతే ఉందో ఈ యొక్క స్వాతంత్ర సమర యోధులు స్థాపించుకున్నట్టు ఒక పత్రిక, దానికి ఉన్నటువంటి ఆస్తులు ఏంది వీళ్ళే కదా తీసుకొని వచ్చింది. దానికి అప్పులు 90 కోట్లు ఉన్నాయని చెప్పేసి చెప్పుకున్నట్టు పత్రికకు ఎందుకు యంగ్ ఇండియాను స్థాపించావు? ఎందుకు నువ్వు ఆస్తులను అన్నింటినీ మీరు మాట్లాడండి. నేనేమంటున్నా, మీరు మనం అవన్నీ చూసుకునే కదా తీర్చేది. మీరు అడిగిన వాటికి ఎందుకు నేను మానవరతరాయన్ని ఎందుకు ఆ యొక్క యంగ్ ఇండియాలో ఎందుకు మెంబర్ చేయలేదు? మాట్లాడనివ్వండి శ్రీవర్ధన్ గారు, ఒక్క నిమిషం. రాహుల్ గాంధీకి, సోనియా గాంధీకి ఎందుకు వాటాలు? మాట్లాడండి. ఇతర సభ్యులు కూడా ఉన్నారు, మీరు ఒక్కల మీదే కాదుగా. 78% రాహుల్ గాంధీకి, సోనియా గాంధీకి వాటాలు ఉన్నాయండి. ఎందుకు మిగతా వాళ్ళకి లేవు? ఈ దేశంలో స్వతంత్ర సమరయోధులు తీసుకొచ్చినటువంటి పార్టీలో ఎందుకు మీరు ట్రాన్స్ఫర్ చేసుకుంటారు? అవకాశం ఇవ్వండి. సబ్జెక్ట్ మారుతుంది, ఇప్పుడు దాని మీద పెడదామంటే దాని మీద పెడదాం. మధ్యలో తీసుకొచ్చాం కాబట్టి చెప్తున్నాం. ఈ రోజు శ్రీవర్ధన్ గారు మీరు అడిగిన వాటికి ఒక్క నిమిషం అండి. మానవతరాయ్ గారు ప్లీజ్. ఇప్పుడు ఆ నేషనల్ హెరాల్డ్ పత్రిక విషయంలో అందులో భాగస్వామి పక్షాలు గాని ఆ తర్వాత ఎవరు గాని ఫిర్యాదు చేయలేదు. ఏ ఈడీకి, సిబిఐ కూడా ఫిర్యాదు చేయలేదు. ఫిర్యాదు చేసిన సుబ్రహ్మణ్య స్వామి బీజేపీ నాయకుడు రాజకీయ లబ్ధి కోసం, వాళ్ళ కాందీల పైన ముద్ర వేయడం కోసం ఆ రోజు బీజేపీ వాళ్ళు ఎట్లా చెప్తే అట్లా ఆడారు నరేంద్ర మోడీ గారు. 2014 ముందే కాదు, 19 ఇది కేసు నమోదైంది. విషయం లేదు అన్నారు. విషయం లేదంటే మోడీ వచ్చిన తర్వాత కక్షపూరితంగా మళ్ళా అదే ఈడీ, సిబిఐ ఇందులో విషయం ఉంది, ఇందులో కేసు ఉంది, తప్పులు జరిగినాయి అని చెప్పి మనీ లాండరింగ్ జరిగిందని చెప్పి తప్పుడు కేసు నమోదు చేసింది. ఓకే, ఎట్లా ఒక ఈడీ 2 సార్లు ఎట్లా చెప్తుందండి? మీ అబ్బాయి, మీ వ్యక్తి ఎంపీ కేసు పెడితే మీరు విచారణ జరుపుతారు. ఇందులో పెద్ద ఏముంది? ఇప్పుడు మా పైన సుమోటో కేసు 48 పెట్టారు నాంపల్లి కోర్టులో గత ప్రభుత్వం. సుమోటో కేసులు నిలుస్తాయండి? అందులో నేరం జరగాలంటే ఒక ప్రైవేట్ వ్యక్తి ఆ సంస్థలో భాగస్వాములు ఇవో బాజాప్తుగా ఇది అన్యాయం జరిగిందని చెప్పాలా. అందులో వాళ్ళ వారసులు గాని ఎవరు కూడా మాట్లాడకపోతే సుబ్రహ్మణ్యం స్వామికి ఏం నష్టం వచ్చిందండి? ఇది ఒక రాజకీయం కాదా? కళ్ళ ముందు కనపట్టలేదా? అదొక లాభాపేక్ష లేనటువంటి యంగ్ ఇండియా సంస్థ, అది ఒక చట్టబద్ధంగా ఏర్పడిన సంస్థ అది. కాబట్టి ఇందులో కూడా కోడిగుడ్డు మీద ఈగలు బీకే విధంగా రాజకీయం చేస్తే మేము భయపడాలి. ఫైనల్ గా మహారాష్ట్రలో హైకోర్టుకైనా వెళ్తాం. గతంలో వినండి, మహారాష్ట్రలో జరిగిన ఎన్నికల తీరుపై ఫైనల్ గా మీరు ఏం కోరుకుంటున్నారు చెప్పండి, మనకి టైం లేదు. వీళ్ళ చిత్తశుద్ధి ఉంటే ఒక్కటే అంటాను, ఏం మాట్లాడలేదు. ఇది అన్నిటికీ ఇప్పటిదాకా వారు మాట్లాడిన మాటకు ఒకటే సమాధానం కావాలి నాకు. ఇది దేశవ్యాప్తంగా అడుగుతున్న, నాట్ ఓన్లీ ఇది. గుజరాత్ ఎన్నికల్లో లేకపోతే బీహార్ ఎన్నికల్లో మీరు బ్యాలెట్ పేపర్ ద్వారా ఎన్నికలు పెట్టే ధైర్యం ఉందా మీకు? అంట పెట్టరు. పెట్టమని నిజంగా మేము ఒప్పుకోండి. అప్పుడు ఏ ఎన్నికల ఫలితాలు నమ్ముతాం, అందరు నమ్ముతాం, అన్ని పార్టీలు నమ్ముతాయి. ఈ ఎలక్షన్లు మేము గెలిచినా మాకు సంతృప్తి లేదు. నిజంగా వీళ్ళు మాయ చేస్తున్నారా, లేకపోతే వాళ్ళు ఓడిపోయినా వాళ్ళు కావాలని ఓడిపోతున్నారా? ఇట్లాంటి అనుమానాల మధ్య ఈ విజయాలు ఉంటున్నాయి. కాబట్టి దయచేసి నేను ఒకటే అడుగుతున్నా, కేంద్ర ప్రభుత్వంలో వాళ్ళు ఉన్నారు. ఎందుకంటే భారతీయ జనతా పార్టీ ధర్మం కోసం, దేశం కోసం మరి వాళ్ళు పనిచేయాలి కదా. కాబట్టి వాళ్ళు నిజంగా ధర్మం కోసం ధర్మబద్ధంగా ఎన్నికలను నిర్వహించండి. ఏ పార్టీకి నమ్మకం ఉంటది, అరే మేము నిజంగానే ఓడిపోయినాం, నిజంగానే గెలిచిన నమ్మకం ఉంటది. ఆ నమ్మకాన్ని కలిగకుండా ఎన్నికల సంఘాన్ని కుప్పెట్లో పెట్టుకొని దేశ మొత్తం మేమే వెళ్ళాలి, ప్రపంచానికి రాష్ట్రపతి ఎన్నికలు తేవాలి, పార్లమెంట్ ఎన్నికలు రద్దు చేసి ఒకే అధ్యక్షుడు ఉండాలి అనే రకరకాల ప్రయత్నాలు చేసి జమిలీ ఎన్నికలను చేసి కుట్రపూరితంగా ఎల్లకాలం ఈ భారతదేశంపై వాళ్ళ అధికారం ఉండాలని చూస్తున్నారు. ఇది దుర్మార్గమైన చర్య. బ్యాలెట్ పేపర్ బయట పెడితే, బ్యాలెట్ పేపర్ ద్వారా ఎన్నికలు పెడితే అసలు బీజేపీ బలమైంది, కాంగ్రెస్ బలమైంది, బీఆర్ఎస్ బలమైంది అనేది కూడా బలాబలాలు తేల్చుకోవడానికి బ్యాలెట్ పేపర్ ఒక్కటే మార్గం. శ్రీవర్ధన్ రెడ్డి గారు, ఇప్పుడు సోనియా గాంధీ గారు ఈడీ కేసులో కలిగిన ముత్యం లెక్క నేషనల్ హెరాల్డ్ కేసులో బయటకు వస్తారు. గతంలో రాజీవ్ గాంధీ గారిని బోఫోర్స్ అన్నారు, కోర్టు క్లీన్ చిట్ ఇచ్చి కలిగిన ముత్యం లెక్క బయటకు వచ్చారు.
అదేవిధంగా 2G స్పెక్ట్రమ్ అన్నారు. Right అండి, okay. ఇబ్బంది పెట్టారు. శ్రీవర్ధన్ ఆ కేసులో శ్రీవర్ధన్ కాంగ్రెస్ కడిగిన ముత్యం లెక్క బయటకు వచ్చింది. ఇప్పుడు ఈ కేసులో కూడా మాట్లాడండి, శ్రీవర్ధన్ గారు, మాట్లాడండి. కడిగిన ముత్యం లెక్క బయటకు ఈరోజు ఇక ఒక బ్యాలెట్ ఎన్నికలు వచ్చే ముందు దేశంలో ఒక చర్చ జరిగింది. దేశంలో మేధావులందరూ మాట్లాడిన తర్వాత ఒక అంటే చేంజెస్ జరుగుతున్నాయని చెప్పేసి, అంతకన్నా ముందు ఇదే కాంగ్రెస్ ప్రభుత్వంలో యూపీలో కావచ్చు, బీహార్ లో కావచ్చు, అనేక ప్రాంతాల్లో రిగ్గింగ్లు చేసుకోవడానికి అవకాశాలు ఉన్నాయి. ఈ యొక్క బ్యాలెట్ వ్యవహారంలో ఇక్కడ అవకాశాలు లేవు అని చెప్పేసి ఒక ట్రాన్స్పరెన్సీ సిస్టమ్ లో వాటన్నిటిని ఎవరు తీసుకొచ్చారు? ఇలా కాంగ్రెస్ పార్టీ అవన్నీ మర్చిపోయి ఓడిపోతున్నాము, రాహుల్ గాంధీకి నాయకత్వం లక్షణాలు లేక ఇబ్బంది పడుతున్నటువంటి వాటిని కప్పిపుచ్చుకోవడం కోసం వ్యవస్థల మీద ఎందుకు మీరు బదనాలు చెప్తున్నారు? దేశంలో వేల ప్రజలు రైట్ అండి, ఓకే, థ్యాంక్ యూ సో మచ్ శ్రీవర్ధన్ రెడ్డి గారు, కోటేశ్వరరావు గారు, బొల్లమల్లయ్య గారు, థ్యాంక్ యూ అండి, మానతర గారు, థ్యాంక్ యూ సో మచ్. ఇది ఇవాల్టి స్పెషల్ డిబేట్. స్టే ట్యూన్ టు రాజ్ న్యూస్.